అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కొనుగోలు చేసేందుకు తెరతీశారంటూ టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ఓటర్ లిస్టుతో ఉన్న ఓ కానిస్టేబుల్ ని పట్టుకున్నారు. ఓటర్లతో ఏం మాట్లాడుతున్నావని నిలదీశారు. వైసీపీకి మద్దతుగా డబ్బులిచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాడని టీడీపీ నేతలు ఆరోపించారు. అనంతపురం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, కళ్యాణదుర్గంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లుగా తెలుస్తోంది. ఏం జరిగింది? కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ అభ్యర్థి తనయుడు సురేంద్రబాబు తనయుడు యశ్వంత్ చౌదరి పోలింగ్ కేంద్రానికి ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేస్తున్నారో ఆ పోలింగ్ కేంద్రానికి వైసీపీ డబ్బులు పంచుతున్న ఆరోపణలు రావడంతో భారీ ఎత్తున వెళ్లారు. ఈ సందర్భంలో వైసీపీ కార్యకర్తలకు టీడీపీ కార్యకర్తలకు మధ్య భారీ ఘర్షణ చోటు తీసుకుంది. ఏకంగా రాళ్లదాడికి దిగారు. టీడీపీ అభ్యర్థి సురేంద్రబాబు తనయుడిపై రాళ్లదాడి చేయడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటు పోలీసులు కూడా దరిదాపులు ఎవరూ లేకపోవడంతో టీడీపీ కార్యకర్తలే వారిద్దరిని చెదరగొట్టి యశ్వంత్ చౌదరిని దూరంగా పంపించి వేశారు. ఈ సమయంలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయి రాళ్లు తీసుకొని భారీ ఎత్తున రాళ్లు తీసుకొని టీడీపీ నాయకుడిపై కారుపై రాళ్లు వేయడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాకపోతే టీడీపీ కార్యకర్తలు కానిస్టేబుల్ ఉండి అందరినీ అడ్డగించి పంపించడంతో ఉద్రిక్త సద్దుమణిగింది. ఈ విషయంపై టీడీపీ శ్రేణులు మండిపడ్డాయి. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసుకోవడం కలిసి వెళ్తున్నామంటూ కూడా భారీ ఎత్తున చేరుకున్నాయి. కాకపోతే అక్కడే పోలీసులతో సర్దిపడంతో వచ్చింది. ఈ విషయంలో ఇక్కడితో వదిలిపెట్టడం ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తామంటూ కూడా టీడీపీ శ్రేణులు భీష్మించి కూర్చున్నాయి. ఏకంగా రాళ్లదాడికి దిగడంతో పబ్లిక్ గానే ఏకంగా ఆర్ఓ కేంద్రంలో రాళ్లదాడి దిగడంతో పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారంటూ కూడా ఆరోపిస్తున్నాయి. రేఖ యోగానంది, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి చోట కూడా గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. అటు టీడీపీ వైసీపీ శ్రేణుల వారిరువురు కూడా పోట్లాడుకోవడాలు కానీ, లేదంటే కొంతమంది కొన్ని ఏరియాల చోట్ల మా ఓట్లు మిస్ అయ్యాయంటూ కూడా ఉద్యోగులు ఆందోళన చెందుతున్న పరిస్థితులు కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంటుంది. ఈ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించడంలో అధికారులు లేదంటే పోలీసులు వైఫల్యం చెందారనుకోవచ్చా? ఖచ్చితంగా పోస్టల్ బ్యాలెట్ విషయంలో గత 3 రోజుల నుంచి పోలీసులపై కానీ అధికారులపై జిల్లా ఎన్నికల అధికారులపై అనేక ఆరోపణలు వస్తున్నా కూడా మా ఊరు లేదంటూ సాక్షాత్తు అనంతపురం జిల్లాలోని జూనియర్ కాలేజ్ కేంద్రంలో కూడా అనేక సార్లు ఇటు వైసీపీ డబ్బులు పంచుతున్నారు, మా ఊరు లేదంటూ ఇటు అనేక కంప్లైంట్ వచ్చినప్పుడు కూడా పోలీసులు కానీ ఇటు జిల్లా ఎన్నికల అధికారులు కూడా చర్యలు తీసుకోవడం కష్టంగా వైఫల్యం చేయాలని చెప్పొచ్చు. ఈ రోజు కళ్యాణదుర్గంలో కూడా అదే విషయం జరిగిందని చెప్పొచ్చు. దాదాపు భారీ ఎత్తున కూడా ఓటర్లను కొనుగోలు చేస్తున్నారంటూ కూడా ఇటు అనంతపురంలో జిల్లా కేంద్రంలోను కళ్యాణదుర్గ కేంద్రంలోను రాప్తాడులో టీటీడీ కేంద్రంలో కూడా అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి అనేక అధికారుల మీద. ప్రస్తుతం అన్ని కలిపి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. మరో పోలింగ్ బూత్ సంఖ్య పెంచాలి, మరో రోజు కూడా పోలింగ్ ఏర్పాటు చేయాలంటూ కూడా టీడీపీ నేతలు పెద్ద ఎత్తున అంతగా కంప్లైంట్ ఇస్తామంటూ కూడా వార్నింగ్ ఇస్తున్నారు. చూడాలి ఏం జరుగుతున్నది కూడా. ప్రస్తుతం అయితే ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. రేఖ రైట్, థ్యాంక్ యూ యోగానంద్.